డిఎస్సిలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. డిఎస్సి రాసే ప్రతి అభ్యర్థి కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. తెలంగాణ డిఎస్సి, ఏపీ డిఎస్సి ఇద్దరికి కూడా ఇది యూజ్ అవుతుంది. చూద్దాం. కొంత ఎత్తు నుంచి పడవేసే రాయి అనేది స్థానాంతర చలనాన్ని చూపిస్తుంది. టైప్ రైటర్ కీ అనేది డోలయమాన చలనాన్ని చూపిస్తుంది. దీన్ని ఆసిలేటరీ మోషన్ అని పిలుస్తారు. మోషన్ ఆఫ్ ఏ పాటర్స్ వీల్. కుమ్మరి చక్రం యొక్క చలనం అనేది భ్రమణ చలనాన్ని చూపిస్తుంది. దీనికి సంబంధించి సరైన సమాధానం 2, 3, 1. అంటే సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్ ఏ, ఇక్కడ ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో ఎర్గాడెల్ అనుభవ శంకుకి సంబంధించి కల్పిత అనుభవాలకు ఉదాహరణ కానిది ఏది? నిజ వస్తువులు లేనప్పుడు మనం కల్పిత అనుభవాలతో పిల్లవాళ్ళకి జ్ఞాన నిర్మాణం అనేది చేస్తాము, అనుభవాలు అనేది కల్పిస్తాము. అయితే అందులో కల్పిత అనుభవాలకు ఉదాహరణ కానిది ఏది అని చెప్పి ఇచ్చాడు. కల్పిత అనుభవాలకు ఉదాహరణ కానిది అంటే ఏంటంటే మనం నిజ వస్తువును చూపించాల్సి వస్తుంది. చూద్దాం. ఆప్షన్ 1 అనేది మోడల్స్, కాబట్టి ఇది ఒక కల్పిత అనుభవం. డయోరమా అనేది ఒక కల్పిత అనుభవం. స్పెసిమెన్స్ అనేది ఒక కల్పిత అనుభవం. కానీ బ్యాంకులు అనేది కల్పిత అనుభవం కాదు, ఇది ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాల కిందికి వస్తుంది. ఎర్గాడెల్ అనుభవ శంకునందు మనం ఒక చూసినట్టయితే ప్రత్యక్ష ప్రాయోజిక అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శితాలు, దూరదర్శన్, సినిమా, రేడియో, దృశ్య సంకేతాలు, శాబ్దిక చిహ్నాలన్నీ కూడా మనకు ఎర్గాడెల్ అనుభవ శంకులో ఉంటాయి అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న ఒక్కసారి చూద్దాం. ఈ క్రింది వాటిలో సజీవులు మరియు నిర్జీవులు రెండింటిని లక్షణాలు కనబరిచే సూక్ష్మజీవులను గుర్తించండి. ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సజీవులు మరియు నిర్జీవులు రెండింటి లక్షణాలు కనబరిచే సూక్ష్మజీవులు ఏంటంటే వైరస్ అని చెప్పవచ్చు. బయట ఒక జీవి యొక్క బయట ఉన్నప్పుడు అది నిర్జీవిగా వ్యవహరిస్తుంది, ఒక జీవి యొక్క లోపలికి ఎంటర్ అవ్వగానే అది సజీవిలాగా వ్యవహరిస్తుంది అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వాటిలో మొక్కల వ్యాధులు మరియు వ్యాధి జనక జీవులకు సంబంధించి సరైన జతను గుర్తించండి. చూద్దాం. మొదటిది సిట్రస్ కాంకర్ అనేది ఫంగస్ ఇచ్చాడు, కానీ రాంగ్. సిట్రస్ కాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సెకండ్ ఆప్షన్ చూద్దాం. వరిలో కాటుక తెగుళ్ళు, బ్యాక్టీరియా, రాంగ్. వరిలో కాటుక తెగుళ్ళు అనేది శిలీంధ్రం వల్ల వస్తుంది. పొగాకులో మొజాయిక్ వ్యాధి, వైరస్, ఇది సరైనదే. టొబాకో మొజాయిక్ వైరస్ అనేది వ్యాధి అనేది వైరస్ వల్ల కలగజేస్తుంది. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. చెరుకులో ఎర్ర కుళ్ళు తెగుళ్ళు అనేది ప్రోటోజోవా జీవి, ఇది రాంగ్. ఇది కూడా బ్యాక్టీరియా వల్ల వస్తుంది అని చెప్పొచ్చు. ఇది ఈరోజు సంబంధించి ప్రశ్నలు. డిఎస్సికి సంబంధించి మీ మిత్రులందరూ కూడా ఇప్పుడే షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.